ఉండదు. అన్ని విషయాల్లో బాధను తగ్గిస్తాం. అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాళ్ళ కడుపు నిండా. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. దళిత గిరిజన బీసీ మైనారిటీ పథకాల్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం. వేధింపులుండవు. మెరిట్ ప్రకారం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇక్కడే మాలామాది ఉన్నారు. ఇద్దరికి న్యాయం చేసే బాధ్యత నాది. ఏదైతే ఆ రోజు కేటగిరీషన్ వల్ల వాళ్ళు ఉపయోగపడింది మళ్ళీ ఎన్డీఏ కూడా తీసుకొస్తాను హామీ ఇచ్చారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చి జిల్లా వారిగా ఇవ్వడానికి ముందుకు పోతాం. మీరు కూడా ముందుకొచ్చి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకొచ్చారు. మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది. అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌరపట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు. కానీ మీరు రావాలంటే బయట రానియ్యరు. తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరుకు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను ఆ రోజు, అన్యాయం చేశావు, తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశారు. అది ఏంటంటే అంద్రినీవా పైన డబ్బులు పెట్టి అంద్రినీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి పేర్లగా ఇంకొక కెనాల్ దోవడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాడు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనా కాదా? మీరు కట్టే పనులోనా కాదా? అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా ఎన్జిటికి క్లియరెన్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పళంగా రాత్రి వాళ్ళని బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని 100 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఫైన్ వేసింది. 25,000 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు కట్టారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉన్న పళంగా మీ ఇల్లు కూల్చేస్తే మీరు